ఏఐ ఏజెంట్లు ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే మాట. అసలిదంతా నిజమేనా లేక టెక్ ప్రపంచంలో ఎప్పట్లాగే ఇదొక హైప్ మాత్రమేనా? చాలామంది బిజినెస్ లీడర్స్ని వేధిస్తున్న ప్రశ్నే ఇది. ఈ విశ్లేషణలో మనం ఈ హైప్ని పక్కన పెట్టి అసలు డేటా ఏం చెప్తుందో చూద్దాం. అసలు కథేంటో తెలుసుకుందాం. ముందుగా ఏఐ ఏజెంట్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఇవి మనం కమాండ్ ఇస్తే గుడ్డిగా ఫాలో అయ్యే మామూలు సాఫ్ట్వేర్లు కాదనమాట. ఇవి సొంతంగా ఆలోచించి ప్లాన్ చేసుకుని పనులను పూర్తి చేయగలవు. అది మనిషి సాయం లేకుండానే. అసలైన విప్లవం ఇక్కడే ఉంది. ప్రాక్టికల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ కొన్ని వారాలు పట్టే ఒక కాంప్లెక్స్ పనిని కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేసింది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, పని చేసే పద్ధతినే మార్చేయడమంటే ఇదే. ఇంకో ఎగ్జాంపుల్ కావాలా? లవబుల్ అనే ఒక డెవలప్మెంట్ స్టార్టప్ ఏఐ ఏజెంట్లను ఉపయోగించి వాళ్ల కోడింగ్ స్పీడ్ని ఏకంగా 20 రెట్లు పెంచుకుంది. అంటే నెల రోజులు పట్టే పనిని కేవలం 1.5 రోజుల్లో పూర్తి చేసేస్తున్నారు. బిజినెస్ స్పీడ్ ఎంతలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఎవరికి వస్తున్నాయి? ముందుగా ఏఐని ఆల్రెడీ వాడేస్తూ రేస్లో ముందున్న కంపెనీల అనుభవాలేంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఏఐ వాడకమంటే ఏదో చిన్న చిన్న పనులనే ఆటోమేట్ చేయడం మాత్రమే కాదు. వీరిలో 57% మంది, అంటే సగానికి పైగా, చాలా కాంప్లెక్స్ పనుల కోసం, అంటే చాలా స్టెప్స్ ఉండే ప్రాసెస్ల కోసం ఏజెంట్లను వాడుతున్నారు. ఇది టెక్నాలజీ క్యాపబిలిటీలో ఒక పెద్ద ముందడుగు. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే ఏఐ ఇప్పుడొక కామన్ టూల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90% టెక్ కంపెనీలు కోడింగ్ కోసం ఏఐ హెల్ప్ తీసుకుంటున్నాయంటే చూసుకోండి. ఇది ఇక ఆప్షన్ కాదు, అవసరం. అయితే ఈ ప్రభావం కేవలం కోడింగ్ టీమ్స్కే పరిమితం కాలేదు. చూడండి, డేటా ఎనాలిసిస్లో 60%, ఇంకా ఆఫీస్లో జరిగే రొటీన్ పనుల్ని ఆటోమేట్ చేయడంలో 48% ఇంపాక్ట్ చూపిస్తోంది. అంటే బిజినెస్లో ప్రతి విభాగాన్ని ఏఐ టచ్ చేస్తోందన్నమాట. ఈ టాప్ కంపెనీల కథలో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్. వాళ్లలో 10 మందిలో 8 మంది, అంటే 80%, తాము పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పటికే స్పష్టంగా డబ్బులు తిరిగి వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఫ్యూచర్లో జరుగుతుందని కాదు, ఆల్రెడీ జరుగుతున్న రియాలిటీ. ఓకే, ఇప్పుడు దాకా చూసింది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. ఇప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్. మెకిన్సీ గ్లోబల్ సర్వే ప్రకారం మొత్తం మార్కెట్ పరిస్థితి ఏంటో చూద్దాం రండి. రేసులో ముందున్న వాళ్లకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. బావుంది, కానీ అందరి కథ ఇదేనా? అందరూ ఇంతే సక్సెస్ అయ్యారా? లేక అసలు నిజం వేరే ఉందా? ఈ చార్ట్ చూడండి, ఇది మొత్తం కథని మార్చేస్తుంది. దాదాపు 88% కంపెనీలు ఏఐతో ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాయట. కానీ కేవలం 33% మాత్రమే దాన్ని తమ కంపెనీ మొత్తం వాడుకోగలుగుతున్నాయి. దీన్నే ఎక్స్పర్ట్స్ స్కేలింగ్ గ్యాప్ అంటున్నారు. అంటే ప్రయోగాలు చేయడానికి, నిజంగా వాడుకోవడానికి మధ్య ఉన్న పెద్ద గ్యాప్ అన్నమాట. ఈ స్కేలింగ్ గ్యాప్ ఎఫెక్టు ఈ నంబర్లో స్పష్టంగా కనిపిస్తోంది. జనరల్గా మార్కెట్లో చూస్తే కేవలం 39% కంపెనీలు మాత్రమే ఏఐ వల్ల తమ లాభాలు పెరిగాయని చెప్పాయి. గుర్తుందా? టాప్ కంపెనీల్లో ఇది 80%, ఇక్కడేమో జస్ట్ 39%. ఎంత తేడా! ఈ స్లైడ్ మొత్తం కథలోని అసలు కాన్ఫ్లిక్ట్ని చూపిస్తుంది. ఒకవైపేమో టెక్ లీడర్స్ 80% సక్సెస్ రేట్ చూస్తున్నారు, మరోవైపేమో మెజారిటీ కంపెనీలు 39% దగ్గరే ఆగిపోయాయి. ఇంత పెద్ద తేడాకి కారణమేంటి? సరే, మరి ఈ గ్యాప్ని ఎలా పూరించాలి? కేవలం ప్రయోగాలు చేసి వదిలేయకుండా నిజమైన లాభాలని ఎలా సంపాదించాలి? దీనికి సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. చాలా కంపెనీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవే. ఒకవైపు వాళ్ల పాత సిస్టమ్స్తో ఈ కొత్త ఏఐని కలపడం ఒక పెద్ద తలనొప్పి. మరోవైపు ఖర్చు ఎక్కువడం, కరెక్ట్ డేటా లేకపోవడం, ఇంకా ఎంప్లాయీస్కి సరైన ట్రైనింగ్ ఇవ్వలేకపోవడం, ఇవన్నీ పెద్ద అడ్డంకులుగా మారాయి. మెకిన్సీ ఎక్స్పర్ట్ అలెక్స్ సింగ్లా చెప్పిన ఈ మాట చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీలు కొత్త టూల్స్ తెస్తున్నాయి, కానీ వాటిని పాత పద్ధతుల్లోనే వాడదామని చూస్తున్నాయి. కానీ అసలైన రిజల్ట్స్ రావాలంటే ఏఐకి తగ్గట్టు పనిచేసే విధానాలనే పూర్తిగా మార్చేయాలి. మరీ సక్సెస్ అయిన కంపెనీలు ఏం చేస్తున్నాయి? వాళ్లు చిన్న చిన్న మార్పుల కోసం చూడట్లేదు. ఏకంగా వాళ్ల బిజినెస్నే ట్రాన్స్ఫార్మ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వర్క్ ఫ్లోస్ని మార్చేశారు. టాప్ మేనేజ్మెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకా వాళ్లు ఏఐలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే వాళ్ల సీక్రెట్. ఇప్పుడు కథలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఈ టెక్నాలజీ మన ఉద్యోగాలని,
మన పనిచేసే విధానాల్ని ఎలా మార్చబోతోంది? మనుషుల రోలేంటి? డేటా చూస్తే ఒక క్లియర్, పాజిటివ్ పిక్చర్ కనిపిస్తోంది. ఏఐ ఏజెంట్లు మనుషుల జాబ్స్ తీసేయట్లేదు. బదులుగా మనకు బోర్ కొట్టే, రిపీటెడ్ పనుల నుంచి ఫ్రీడమ్ ఇస్తున్నాయి. దానివల్ల మనం ఇంకా ముఖ్యమైన, క్రియేటివ్ పనుల మీద ఫోకస్ చేయగలుగుతున్నాం. ఇది చూడండి, ఏజెంట్ల వల్ల సేవ్ అయిన టైంని ఎంప్లాయీస్ ఎలా వాడుకుంటున్నారో. 70% మంది కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, 66% మంది స్ట్రాటజిక్ థింకింగ్ కోసం, 60% మంది తమ కొలీగ్స్, కస్టమర్స్తో రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి వాడుతున్నారు. అంటే ఇది మన సామర్థ్యాన్ని పెంచడమే కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఇదే: ఏఐ యొక్క అసలు గోల్ కేవలం కాస్ట్ కటింగ్ కాదు, మన ఎంప్లాయీస్ స్కిల్స్ పెంచడం, వాళ్లని ఇంకా విలువైన వాళ్లుగా తయారు చేయడం. లాంగ్ రన్లో ఏ కంపెనీకైనా ఇదే అసలైన బలం. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రొటీన్ పనులన్నీ మెషిన్స్ చేసేస్తుంటే మనుషులుగా మనల్ని స్పెషల్గా నిలబెట్టే స్కిల్స్ ఏవి? వర్క్ యొక్క ఫ్యూచర్ మొత్తం ఈ ప్రశ్నకు మనం వెతుక్కునే సమాధానం మీదే ఆధారపడి ఉంటుంది.